మా ఊరు పక్కన ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ వాతావరణం అంతా మీకు చూపిస్తాను. లెట్స్ గో. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారండి. పడవ పోటీలు అలాగే చిన్నపిల్లలకు సంబంధించి చాలా గేమ్స్ అయితే పెట్టారంట. మా ఓన్ని తీసుకెళ్తున్నాను. అక్కడ ఎలా ఆడతాడో చూద్దాం. అక్కడ వాతావరణం ఏంటో నేను మీకు చూపిస్తాను. పదండి. ఆత్రేయపురం రోడ్ ఫ్రెండ్స్, చాలా స్లోగా అయితే వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ ఎలాగో మిస్ అయ్యామండి. ఈ ఇయర్ అలాగే మిస్ అవ్వకూడదని బయలుదేరిపోయాం. నిన్నటి నుంచే స్టార్ట్ పడవల పోటీలు. ఆత్రేయపురంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ ఈ సంవత్సరం ఏంటో కొంచెం బాగా ఏర్పాట్లు చేశారండి అన్నీ. ఇంకొండి బొడ్డోడు బొడ్డుగాడు చూడండి, స్టార్టింగే ఎలా ఆడేస్తున్నారు. అందులో మా ఊడైతే ఏమి ఎక్కుతావు డాడీ, ఏం ఆడతావు డాడీ అంటే ఏమీ అంత ఇంట్రెస్ట్ లేదు నాన్న అంటున్నాడండి. ఎక్కడో ట్రైన్ చూశాడంట, వాళ్ళ అమ్మని బతిమాలి మరీ ట్రైన్ ఎక్కాడు. ముందు మీరు సెంటర్లో కూర్చోకూడదండి, స్టార్టింగ్లో కూర్చోవాలని చెప్తే అదిగో మళ్ళీ దిగేసి మళ్ళీ మా వాడు స్టార్టింగ్ వస్తున్నాడు. ఇలాంటి చోట్ల వచ్చినప్పటికీ మా వాడు చాలా డీసెంట్ అయిపోతాడండి. ఇంటికాడ ఎంత అల్లరి చేస్తాడో. అమ్మ వాడు ఎక్కేశారండి. అదిగో చూడండి, ఎక్కనని అదిగో అది ఎక్కాడు. ట్రైన్ ఎక్కడానికి టికెట్స్ ఇస్తున్నారండి. ఇవి తాతయ్య వేస్తున్నారు. ఇద్దరికి కలిపి 100 రూపీస్ అమ్మ అన్నారు. 2 టికెట్లు తీసుకున్నాను, 100 రూపీస్ అయింది. టికెట్ తమ్ముడు కావాలేమో. తమ్ముడు టికెట్ చెప్తున్నానంటే ఎవరైనా వచ్చేటప్పుడు దేనికి ఎంత తీసుకున్నారో చిన్న అవగాహన ఉంటుంది కదండి, అందుకే చెప్తున్నాను. ఏంటి ఏమంటున్నాడా తమ్ముడు, ఏమంటున్నాడా? ఏ పండు తల్లి ట్రైన్ ఎక్కేవా రే? ఫస్ట్ టైం అండి మా మిస్సెస్ మా అబ్బాయి ట్రైన్ ఎక్కారు. ఏదో అనుకుంటాం, పిల్లల ఆనందం కన్నా ఎక్కువేముందండి. ఈ పుట్టుగాళ్ళు చూడండి, భయం లేకుండా అలా కూర్చున్నారు. ఇక్కడ కోతిపిల్ల ఉందండి. ఆ కోతిపిల్ల భలే డ్యాన్స్ వేస్తుంది. మా ఊడైతే ఇంకా అలా చూస్తూనే ఉండిపోడు, వాళ్ళ అమ్మ ఆడుని. సర్లే మళ్ళీ వద్దామని ప్లేస్ మార్చేయమండి. బెలూన్స్ కాలుస్తుంది అంటండి మా మిస్సెస్. కాల్చు తమ్ముడు. ఎంతమ్మా? 10 ఒకటి. రే బుడ్డి నువ్వు కూడా కాలుతావా? బుడ్డి తల్లి నువ్వు కూడా కాలుతావా? ఈయన ఎలా లేడండి. బుడ్డి కాలుతావా? కాలుతో రానప్పుడు ఎందుకు? ఒరే వెళ్ళురా, అక్కడికి వెళ్ళు నానా. ఏమా ఏం కాలుతుందో మా తల్లి. ఇప్పటికొచ్చి ఒకటి కాల్చలేకపోయింది. చిన్ను రే చిన్నమ్మా, ఇంకోటి ఇంకోటి కొట్టు కొండు కొట్టు. లేదు లేదు కొట్టినానా? ఏ బాగా కొట్టావు తల్లి. ఏ నీ మీద పిల్లోడు బాగా కొడుతున్నాడు.
ఈ పిల్ల మీద మా ఊడేనేమండి చక్కగా కొడుతున్నాడు. ఇందాక చూసినప్పుడు కోతిపిల్లకి డబ్బులు వేద్దామని చూసాడండి మా సుహాసు. అప్పుడు చిల్లర లేదని బయటికి వెళ్ళి మళ్ళీ గేమ్ ఆడొచ్చి చిల్లలు మార్పించుకొచ్చి ఇచ్చాడండు. మా బుడ్డిగాడికి ఆకలేసినట్టుంది, కాజు షేక్ తీసుకుంది అంటున్నాడు. ఆడి ఆడి తిరిగి తిరిగి ఆకలేస్తున్నట్టుంది. స్లోగా తినిపించా, కూలింగ్ ఎక్కువైపోయినట్టుంది అడికి. మోటు బతులు బొమ్మలు కనిపించినాయండి. మోటు బతులు బొమ్మలు చాలా బాగున్నాయి, మా వాడికి చాలా ఇష్టం. టీవీలో కూడా మోటు బతులు అని అంటాడు. ఇంకెక్కడే ఆగిపోయా చూస్తూ ఉన్నాము. ఆ బొమ్మలతో మా వాడు కాసేపు ఆడదామని చూశాడు. ఇలా గబగబా అక్కడ కేకేస్తున్నారని తీసుకుపోయారు వాళ్ళు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి చక్కగా స్పెండ్ చేయొచ్చండి. పిల్లలకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ సర్వానంద్ కొత్త సినిమా ట్రేజర్ లాంచ్ జరిగిందండి. హీరోయిన్లు అందరూ వచ్చారండి. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి, పడవల పోటీలు చూపిస్తానని. అక్కడికే మనం వెళ్ళేది. హాయ్. ఈ పడవల పోటీ జరిగే ప్రదేశం ఆత్రేయపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ ఇంత బాగా జరగడానికి గల కారణం మా ప్రియతమ నాయకులు, మా ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు అన్నీ దగ్గరుండి చూసుకుంటూ చక్కగా ప్రోత్సహిస్తున్నారండి. మీరు ఈ పోటీలు చూడాలనుకునేవారు 13వ తారీఖు లోపు రండి, ఎందుకంటే 13వ తారీఖే ఫైనల్స్ అంట. ఇక్కడే పడవల పోటీలు చూడడానికి వేలాది మందిగా వచ్చారండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అసలు ఇంతమంది జనాలు నేను ఇప్పుడే చూశానండి. ఉత్తప్పుడు చాలా ఖాళీగా ఉంటుంది ఇక్కడ. ఇక మా ఆవిడ మా బొడ్డోడు కుర్చీ దొరికిందండి, ఎంచక్క కూర్చొని చూస్తున్నారు. ఏ మాటకా మాట చెప్పాలండి, ఇక్కడ ఉన్న నాయకులు ఎంత చక్కగా అరేంజ్ చేశారండి. ఇక్కడికి వచ్చిన జనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి పోలీస్ వ్యవస్థనంతా ఇక్కడే పెట్టారండి. అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక్కడ. ఇవి చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారండి బాబా, వయసుతో సంబంధం లేకుండా వచ్చేసారనుకోండి. అసలు సంక్రాంతి అంతా ఆత్రేయపురంనే ఉందండి. మీరు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూడొచ్చు. అదిగోండి 3 పడవలు వస్తున్నాయి. ఆ 3 పడవలు ముందు వచ్చేదే గెలిచిందండి. అదిగో మధ్యలో ఉన్నదే వచ్చింది ముందు. ఈ పడవల పోటీలు చాలా ఉత్కంఠంగా జరుగుతున్నాయండి. ఏంటో అనుకుంటాం కానండి, పడవల పోటీ అంత ఆసామాసీ కాదండి. దానికి చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. వీళ్ళందరూ ఒక్కొక్క టీమ్గా వచ్చారు. కేరళ, మహారాష్ట్ర, అలాగే మన ఆంధ్ర, ఇలా 3 టీంల కింద వచ్చారండి. చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ పడవల పోటీలు మనం చూడటానికి ఎలాగున్నా కానీ వాళ్ళు పోటీ పడుతున్న విధానం చూస్తుంటే మాత్రం చాలా రిస్కీగానే ఇది. అసలు ఈ పడవల పోటీలో ఎవరు గెలుస్తున్నారనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళు కూడా ఏమన్నా మనుషులు పంపుతున్నారా అనుకునేవానండి. ఎలా గుర్తిస్తున్నారంటే, పోటీ స్టార్ట్ అయిన కాడ నుంచి 2 డ్రోన్లు ఎగరేస్తున్నారండి. దాని నుంచి వచ్చిన లైవ్ ఎల్ఈడి వాల్లో వేస్తున్నారు. ఎల్ఈడి వాల్స్ అంటే ఇంత అంతా కదండి, పెద్ద స్క్రీన్లు వేస్తున్నారు. ఒక 2 స్క్రీన్లు వేసారండి. ఆ 2 స్క్రీన్లు కూడా ఫుల్ లైవ్గా కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూడతగ్గట్టుగా అరేంజ్ చేశారు. అక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. దాంట్లో కనిపిస్తుందండి అసలు ఎంత స్పీడ్లో వస్తున్నాయో, ఎంత స్పీడ్లో వెళ్తున్నాయో, ఏది గెలుస్తుందో, ఏది గెలవట్లేదో, ఎవరు వినరో దాని నుంచి ప్యూర్ క్లారిటీగా కనబడుతుందండి. చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు ఈ పడవల పోటీలు ఇంత దగ్గర నుంచి వస్తుంటే ఉందండి, చాలా ఆనందం చేసిందండి. చాలా హ్యాపీనెస్ వచ్చేసింది కూడా. అందులోకి వెళ్ళి ఎంకరేజ్మెంట్, ఏళ్ళు, క్లాప్స్ మామూలుగా లేదండి. ఇక్కడ విజువల్ లైవ్లో చూస్తుంటేనే
అసలు ఈ పడవల పోటీలు చూడటం ఇదే నేనండి ఫస్ట్ టైము. మనిషి అన్న తర్వాత ఒక దిక్కునే ఆగిపోకూడదండి, అన్నీ తిరగాలి, అన్నీ చూడాలి. అప్పుడే కదండి మనకు తెలిసేది ఏది తప్పు ఏది ఒప్పు, ఏది చేయకూడదో ఏది చేయాలో. మన మైండ్ మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలంటే ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలండి. ఎందుకంటే ఆ పడవ నడిపే టాలెంట్ వాళ్ళ ఉందనే కదా ఇంతమంది వచ్చి చూస్తున్నారు. అదేనండి, మనలో ఏదైనా టాలెంట్ ఉంటేనే మనల్ని గుర్తిస్తారు. మనలో టాలెంట్ లేదనుకోండి అసలు మన ముఖం ఎవరో చూడరండి. నేనైతే ఇక్కడ ఉన్న లొకేషన్ అంతా చుట్టేసానండి మొత్తం. సరిగా కనబట్టలేదు డాడీ అంటే ఎత్తుకుని తీసుకెళ్ళి ఇది ఇక్కడ నుంచోబెట్టానండి. మా వాడైతే బాగా చూస్తున్నాడు. ఈ రోజుకి ఇదేనంటండి లాస్ట్ పోటీ. రేపొద్దున సెమీఫైనల్స్ ఉందంట. విన్నర్స్ ప్రైజ్ వచ్చేసి 2 లక్షలంట. 14వ తారీఖున విన్నర్ ప్రైజ్ ఇస్తారటండి. మా ఆత్రేయపురంలో అయితే సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయండి. ఈరోజు వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.